రాష్ట్రంలో పంటలు బాగా పండే అవకాశం ఉందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 30 లక్షల క్వింటాళ్ల వడ్లు పండుతాయని అంచనా వేస్తున్నామన్నారు హరీష్. పంట పొలాల్లో పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు మంత్రి. ఈసారి వ్యవసాయం ఎలా కొనసాగుతుందని ఆరా తీశారు. మంచి పంట పండుతుంది. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు ఉన్నాయి. ఎక్కడ ఒక జానెడు మూరెడు కూడా ఇచ్చిపెట్టలే, ఒక బిగడు కూడా ఇచ్చిపెట్టకుండా మొత్తం నాట్లేసేసింది. కరెంటు బాగున్నది, కాలం మంచిగా అయింది. మన గోనెపల్లి వాగు మీద 25 చెక్ డ్యాములు కట్టినాయి మొత్తం వీటికెళ్ళి ఆడదాకా. దాంతో భూగర్భ జలాలు బాయిలల్లా బోర్లల్లో పెరిగి మంచి పంటలు కూడా పండే అవకాశం ఉన్నది. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి అంటుండే, భూమికి బరువు అయ్యేంత పంట పంటది బిడ్డ ఈసారి అన్నది. చాలా సంతోషం. మా రైతుకు అంత పంట పంటే మాకు అంతకంటే సంతోషం ఏం లేదు. అయితే మరి రేపు పంట కొనడం కూడా ఒక ఛాలెంజ్. ఒక అంచనా ఏమున్నదంటే 30 లక్షల క్వింటాళ్ల వడ్లు పంట ఈసారి ఏనంటున్నారు రాష్ట్రంలో. అందుకే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ధర పడిపోకుండా మద్దతు ధర ఇచ్చి మన గ్రామ మహిళా సంఘాల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం.